ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అత్యంత అరుదైన శస్త్రచికిత్సను దిగ్విజయంగా పూర్తి చేసినట్లు ఉస్మానియా హాస్పిటల్ వైద్యులు తెలిపారు. జన్యుపరమైన లోపాల కారణంగా కొందరిలో కండరాలు వదులుగా ఉండడం, ఎముకల ఎదుగుదలలో ఇబ్బందులు వంటివి చూస్తూ ఉంటాం. దీనినే మార్పన్స్ సిండ్రోమ్గా చెప్తూ ఉంటారు వైద్యులు. ఇలాంటి అరుదైన వ్యాధితో బాధపడుతూ హెపాటో పల్మనరీ సిండ్రోమ్ ఉన్న 11 ఏళ్ల బాలుడికి విజయవంతంగా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ పూర్తి చేశారు ఉస్మానియా హాస్పిటల్ వైద్యులు. తొలిసారిగా నిర్వహించిన అరుదైన ఆపరేషన్ విజయవంతమైందని ఉస్మానియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాకేష్, గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం వైద్యులు డాక్టర్ మధుసూదన్ సహా వైద్య నిపుణులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. తీవ్రమైన కాలేయ వ్యాధితో బాధపడుతున్న వారిలో ఒక్కోసారి ఊపిరితిత్తుల్లో సమస్య ఏర్పడి శ్వాస తీసుకోవడం అత్యంత ఇబ్బందిగా మారుతుందని డాక్టర్ మధుసూదన్ తెలిపారు. దీనినే హెపాటో పల్మనరీ సిండ్రోమ్ HPS గా పేర్కొంటారని వివరించారు. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాకు చెందిన 11 ఏళ్ల నిఖిల్ రెడ్డి మార్పన్స్ వ్యాధితో పాటు HPS తో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. బాలుడికి పలు ఆసుపత్రుల్లో చికిత్సలు ఇప్పించినా ప్రయోజనం లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఉస్మానియాకు తీసుకొచ్చారు. బాలుడికి పరీక్షలు చేసిన వైద్యులు తల్లి స్వాతి నుంచి లివర్ ని తీసి దిగ్విజయంగా నిఖిల్ రెడ్డికి మార్పిడి చేసినట్లు వైద్య నిపుణులు తెలిపారు. ప్రపంచంలోనే ఈ తరహా శస్త్రచికిత్సను మొట్టమొదటిసారిగా నిర్వహించినట్లు వైద్య నిపుణులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఈ కేసుని మెడికల్ లిటరేచర్లో ఉండడంతో పాటు వరల్డ్ కాంగ్రెస్ కి పంపనున్నట్లు డాక్టర్ మధుసూదన్ తెలిపారు.